ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం అస్మత్పదాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం ఈశాయ నమః. ఓం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః. నువ్వు ఒత్తులు పలకవు. తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్యచిత్ ధనం. నోటిఫికేషన్ పంపించారా ఇప్పుడు లేదని? ఆ మంత్రాన్ని మననం చేస్తున్నాం. ఎంత చెప్పుకున్నా అంతం లేదు. మంత్రాలు ఎట్లాగైతే యత్కించ జగత్ జగత్యాం యత్కించ జగత్ తేన ఈశావాస్యమిదగుం సర్వం. తేన కాదు, సహ తత్ యత్ అన్నారు కనుక తత్. యత్కించ జగత్ తత్ ఈశావాస్యం ఉన్నారు. పొద్దున మనస్సు అనే పదంతో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. మనస్సు యొక్క స్థానాన్ని చెప్పుకున్నాం. స్థానం చేత అది చాలా విశిష్టమైనది. ఇంకా దానికి ఉభయత్వం కూడా ఉందని చెప్పుకున్నాం. ఉభయత్వం ఉన్నందువల్ల అది మొదటి ద్వారం అవటం వల్ల మనస్సు అర్థం చేసుకుంటే ఉనికి కూడా అర్థమైనట్లే. మనస్సు అర్థం చేసుకుంటే అంతరింద్రియము అయినట్లే. కనుక ఈ పూట బుద్ధి ఇంద్రియాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఈశావాస్యం
అంటే నియామకం ఎట్లా ఉంటుందో. కస్య నియామకం సతః నియామకం, ఉనికి యొక్క నియామకం అని అర్థం. ఎక్కడైనా నియామకం అన్నప్పుడు సతః నియామకం అని, ఆ తర్వాత ఆ పరిస్థితిలో అక్కడ ఉనికియే ఉంటుంది, ఇంకోటి లేదు. ఉనికియే గ్రహింపులో ఉంటుంది, ఇంకొకటి లేదు అనేది ఎట్లా ఉంటుందో అట్లా. లోకంలో ఎక్కడ తిరిగినప్పుడు కూడా తాను ఫలానా తన పేరుని లౌకికంగా ఇట్లా అది లోపల ఉండి మీదంతా వాటి గురించి అనుకోవటం. ఒక కాలేజీ లెక్చరరో ప్రొఫెసరో ఏదోగా ఉన్నా, ఇంకోటి ఉన్నా, వృత్తిలో ఏమున్నా సరే నేను అది అని ఎట్లా అనుకుంటున్నాము. ఇది మనకు ఈ భేదంతో ప్రవర్తించడం అనేటటువంటిది అపరిచయం ఏమీ కాదు. అంటే పరిచయం లేనిది ఏమీ కాదు, తెలిసే ఉంది. అట్లాగే తనకు తన స్వరూపాన్ని పెట్టుకొని దేహంతో ప్రవర్తించిన, ఇంకా ఇంద్రియాలతో ప్రవర్తించిన, ఎక్కడ ప్రవర్తించినప్పుడు కూడా అదే అన్నమాట మనకు అర్థమవుతుంది. నేనుంటే ఏదన్నా చేస్తా, నేను లేకపోతే ఏం చేసేది అని లోకంలో ఎట్లా ఉంటుందో అట్లాగే నేనుంటే నేనుగా జరుగుతుంది, నేను లేకపోతే లేనట్టు అవుతుంది. ఆఫీస్లో పెద్ద ఆయన లేకపోతే లేనట్టే జరుగుతుంది. ఆయన బదులు ఇంకోటి ఎవరో ఉంటాడు అనుకోండి, ఉన్నా కూడా అంత మాత్రమే. ఆయన టౌన్లో ఉంటే, ఆఫీస్కి వచ్చి ఉంటే, ఆయన ఉన్న క్యాంపు కొడితే వేరేగా ఉంటుంది. అదైనా ఆఫీసు ఏదైనా ఉంటే వాళ్ళ పనిలో ఉంటారు, అది తీరు వేరు. కొంచెం కాకపోతే కొంచెం అన్నా ఉంటుంది. మనకు ఆ నేను లేదు కనుక స్వేచ్ఛ, ఎట్టంటే అట్లా మనం ప్రవర్తిస్తున్నాం. ఇది చాలా గుర్తించవలసినటువంటి విషయం. మనకు మొదట్లో సుమాల్లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మీద ఒక అవగాహన ఇచ్చారు. ఇచ్చారు మనస్సు ఏమో సంకల్ప వికల్పాలు చేస్తుందని, బుద్ధి నిశ్చయం చేస్తుందని, చిత్తం జ్ఞాపకం పెట్టుకుంటుందని, అహంకారము అమలుపరుస్తుందని. ఇది ఒక ప్రిమిటివ్ క్లాస్లో మనకు అవగాహన కావటానికి చెప్పారు. అంత మాత్రం చేత ఇదే పరమార్థం అనే అర్థం కాదు. అటువంటి చాలా ఉంటుంది. చెప్పి తర్వాత అపవాదం చేసి మళ్ళీ ఇంకొక మెట్టు చెప్పడం, మళ్ళీ దాన్ని అపవాదం చేయడం అంటే కాదు అని చెప్పి ఇంకోటి చేయడం, ఇంకో ఎత్తుగా ఇంకో సూక్ష్మంగా ఇంకా చెప్పడం అనేటటువంటిది మనకు అధ్యాత్మ విద్యలో అది పరిభాష. అట్లాగూ అయితే దానిలో కూడా నిజార్థం ఉంటుందా లేదా అంటే ఉంటుంది. కానీ ఎట్లా అంటే తర్వాత ఇంకోటి ఏమవుతుందంటే, అప్పట్లో మనకు ఈ సంస్కృత భాష కానీ, తర్వాత ఇంకా ఇది ధాతువుల యొక్క అర్థం కానీ ఇవన్నీ పరిచయం లేదు. దాదాపుగా ఒక 35 సంవత్సరాల వరకు కూడా అట్లాగే నడిచింది మనకు. ఆ తర్వాత మనకు దాని ఏదో ఒక చర్చర పుట్టి దాన్ని కొంత తవ్వి తీసుకున్నందువల్ల కొంత విజ్ఞానం మనకు కలిగింది. కలిగినప్పుడు సవరించుకోవటం అనేటటువంటిది మనకు విధి, ధారణ. మనస్సు ఎట్లాగైతే అది సంకల్పం వికల్పం అన్న పదానికి మనం విషయాత్మకంగా బయటగా చెప్పుకున్నటువంటి సంకల్ప వికల్పాలు కాదు. సంకల్పం అంటే చేసిన అవునన్నా కాదన్నా అని అర్థం వస్తుంది. మామూలు సంకల్పం అంటే సమకల్పం, సమర్థత అని అర్థం. కృపు సామర్థ్యే, వికలం కానటువంటి సామర్థ్యము అని అర్థం కూడా వస్తుంది. తర్వాత వికల్పం అంటే విశేషణ కల్పం, దాని వ్యతిరేకమైన అర్థం కూడా కాదు.
అది పొద్దున మనం చాలా చెప్పుకున్నాం. మనస్సును ఇట్లా దుర్భాషలాడి లోకంలో మనం ఎట్లా వాడుకుంటామో అది కూడా ఆ ధోరణిలో కూడా చెప్పినప్పుడు ఆ ధోరణి తప్పించడానికి ఒక మాటను చెప్పుకుంటారు, మనస్సేరా అని. ఎందుకు చెప్పుకుంటారు? మనస్సే చేస్తుంది కానీ దేహం కాదు అని. దేహం నుండి మనస్సుని వేరు చేయటం, భౌతికం నుంచి అభౌతికం వేరు చేయటం అన్నటువంటి ప్రక్రియలో కొన్ని మాటలు మొదట్లో ఉంటాయి. ఆ తర్వాత బుద్ధి నిశ్చయం చేస్తుంది అని అంటారు. నిశ్చయం అంటే నిర్గతం చేయమన్నారు. కూర్చుకోవటానికి కాకుండా నిశ్చయం చేస్తుంది, ఇది ఇట్లాగు అని. అంటే మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తే బుద్ధి నిశ్చయం చేస్తుంది అని మామూలుగా అర్థం చెప్పుకుంటూ వస్తుంటారు. చిత్తము జ్ఞాపకం పెట్టుకుంటుంది అని అంటారు. చిత్తం దీని బడి సంకల్ప ఇది మన యోగ సూత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి చిత్తం యొక్క స్వరూపాన్ని చాలా వివరంగా మనం చూసుకున్నాం. చిత్తానికి ఏమంటాయి? అది తర్వాత చెప్పారు. ముందు చిత్తానికి మొదట్లో పదం ఏం పదం అది? యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తములకు వృత్తులు ఉంటాయి అని. చిత్తములకు వృత్తులు ఉంటాయని ఒకటి. తర్వాత వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం అని అక్కడే చెప్పుకుంటారంటే దాని యొక్క నిజ రూపాన్ని చూపించారు అక్కడ. కనుక జ్ఞాపకం పెట్టుకోవటం అనేటటువంటిది చాలా మన భాష, పామర్ భాషలో ఎట్లా అందించాలో తేడా అందిస్తే ఒకటి ముందు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. దానిలో ఈ తేడా ఉంది. లోపలకు జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ మనకు సామాన్యంగా అందించేటట్టుగా చెప్పారు. అదే ఎల్లకాలం అది కాదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే అహంకారం అంటే గర్వించడం అని ఎట్లాగో. అప్పుడు అహంకారం అహమితి బుద్ధిం కరోతి ఇది అన్నారు. బుద్ధిం కదా, అహమితి కరోతి. కరోతి ఇది కార, అహమితి కరోతి నేను చేసుకుంటున్నాడు. దేని చేసుకుంటున్నాడు? ఏదైనా సరే నేను అనుకుంటున్నాడు. దానికి కొంచెం ఏం చేసుకుంటాడు? బుద్ధిని చేసుకుంటాడు అని చెప్పడం కూడా ఇంకొంచెం నిర్దేశించి ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పినట్టుగా అవుతుంది. అక్కడ దానికంటే కూడా అస్మద్భావం అనే అహంకార శబ్దానికి అస్మద్భావ. అస్మద్భావ అన్నప్పుడు నేను అని తనకు ఏది గుర్తింపుగా కలుగుతుందో అది అర్థం వస్తుంది, అస్మద్భావ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనస్సు ఎటైతే మన జ్ఞానే అని ఆయన పాణిని మహర్షి సూత్రం ఎట్లా ఇచ్చారో అట్లాగే బుద్ధికి బుధ అవగమనే అన్న. అవగమనం అంటే భద్రంగా అవ రక్షణాదవ్ అని 19 అర్థాలు చూపించారు ఆ శబ్దానికి. రక్షణాదవ్ అటువంటి ఆ 19 లక్షణాలతో అవగమనం అంటే తెచ్చి పెట్టుకోవటం అని. ఎవరిని? ఉనికిని తెచ్చిపెట్టుకోవటం అని. ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది అనేది ఒక దశ. ఆ దశ తెచ్చిపెట్టుకుని మనస్సుకు అందిస్తుంది. అప్పుడు మనస్సు బుద్ధి ఏమి వచ్చిందో దాని యొక్క జ్ఞానం, అవబోధనం అని. అందుకని జ్ఞాని అంటే అవబోధనం, బుధ అవగమనం. అవగమనం ఎందు బోధన, దానికి బోధ అంటే బుధ అవగమనం తెలుసుకోవటం, దానికి బోధ కలగటం, అక్కడి నుంచి అది ఎరుకలో పెట్టుకోవటం అన్నమాట. అట్లా అట్నుంచి వచ్చినప్పుడు ఒక విధంగా అంటే దాని బాధ్యతతో పోల్చుకున్నప్పుడు దానికి అది ఉభయత్వం చేత బాగా ఉంది మనస్సు అన్నట్టు చెప్పుకున్నాము. ఇప్పుడు బుద్ధి యొక్క భాష దగ్గర వచ్చేప్పటికి బుద్ధి యొక్క బాధ్యత ఎట్లా ఉంటుంది అంటే మనస్సుకి ఎట్లా అందించాలో అందించాలి. మనస్సుకు ఉనికి యొక్క యోగ్యత ఎట్లా ఉండాలి, బుద్ధి ఎట్లా అందిస్తే మనస్సు అట్లా తీసుకుంటుంది. బుద్ధి ఉనికిని తెచ్చిపెట్టుకుంటుంది కనుక అది ఎట్లా అందించాలో వస్తుంది.
ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పుకోవడంలో పొద్దున కూడా మనస్సును గురించి చెప్పుకున్నప్పుడు అంతా చెప్పుకున్నాం కానీ మనసు ఎక్కడుంది? ప్రతి ఇంద్రియంలో ఉంది. అంటే ప్రతి ఇంద్రియంలో కూడా ఎట్లా చూసుకున్నాం మనం, మనస్సుకు పైన మెదడు, మెదడు పైన ఇంద్రియముల యొక్క ఎట్లా చెప్పుకున్నాం అది ఒకటి, ఆ విషయం ఒకటి. అట్లాగే ప్రతి రక్తంలో, మాంసంలో, సప్తధాతువులో కూడా ఉంది. ప్రతి కణంలో కూడా ఏమున్నది? మన జ్ఞానే ధాతువు. అంటే ఉనికి యొక్క అవేర్నెస్ ఉంటుందన్నమాట. ఉనికిని గుర్తింపులో పెట్టుకోవటం, ఎరుకలో పెట్టుకోవటం అనేది ఉంటుంది. ఉంటుంది కనుకనే చూసేప్పటికి నేను అని తెలుస్తుంది. ముట్టుకుంటే ప్రతి కణంలో ముట్టుకుంటే నేనని తెలుస్తుంది. ప్రతి కణంలో తన సంస్కారంతో వచ్చాడు. సంస్కారంతో వచ్చాడు, సంస్కారమును దానిలో పొదిగాడు బాగా. ప్రతి కణములో చేరేటట్టుగా పొదిగాడు. కణములో ఒక ఎంబ్రియో ఒక రూపంలో వస్తుంటే దానిలో అది ఎట్లా ఎదుగుతుంటే అట్లా ఎదిగేటట్టుగా తాను కూడా తెచ్చుకుంటూ వెళ్ళాడు. పొదిగినట్టు వెళ్ళాడు. పొదగటం తెలిసిన మనకు హారంలో మణులు పొదుగుతారంటారు సరే, అట్లా పొదిగినట్టుగా దానిలో ఇరుకుంటుంది. అది ఎప్పుడైనా రాయి ఊడిపోవచ్చేమో కానీ ఇది మాత్రం ఊడిపోవటానికి లేదు. అట్లా ఏదైనా ఒకవేళ అయితే అప్పుడు అదేమవుతుంది? ఆ కణం జీవుడు లేనటువంటి ఒట్టి మాంసం ముద్ద అవుతుంది. అదే కణములు చచ్చిపోయినా మళ్ళీ పుట్టినా ఎట్లా పోతుంది? చచ్చిపోయినా కూడా ఆ భౌతికది పోతుంది, దాంతోపాటుగా దానిలో గుర్తించడం అనేది పోతుంది. ఎందుకంటే అది బలహీనమైంది. బలహీనమైన దానిలో తను గుర్తించడం తనకు లేదు కనుక, తనకు బలహీనంగా గుర్తించడం అనేటువంటి అంశం లేదు కనుక అది పోతుంది. కనుక కణములు మారిపోతాయి. దేహంలో కణములన్నీ 7 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 7 సంవత్సరాలు మనకు అన్ని కణములు ఉన్నాయో ఆ కణములు అన్నీ మారిపోయినాయి అని ఇట్లా చెప్పడంలో కూడా అది అవుతుంది. తర్వాత ఇంకోటి కూడా మెదడులో కణములు ఎట్లా మారుతాయి అంటే తనకు ఒక విషయం ఒక్కొక్క దానిలో తన గుర్తింపు ఎట్లా వస్తూ ఉంటుందో అట్లా మారిపోతూ ఉంటుంది. కనుక ఆ మనస్సు అనేటటువంటిది అంతటా ఎట్లా ఉన్నదో మనస్సు అంతటా ఉంటుంది కనుక బుద్ధికి బాధ్యత పెరిగింది. మనసు అంతటా ఉంటుందంటే అంతటా పలుకుతుంది. ఆ తర్వాత ఎంత పలుకుతుందంటే బయట ఒక ప్రవర్తన ఉన్నది. ఉండటం అనే భౌతికంగా కానీ స్థూలంగానో లేకపోతే స్థూలానికి సూక్ష్మం అనేటటువంటి భావనే కాకుండా ప్రవర్తనాత్మకంగా ఉన్నప్పుడు కూడా కాళ్ళు నడుస్తున్నాయి అంటే కాళ్ళు నడుస్తుంటే మనసు కూడా నడవాలి. అయితే మనసు యొక్క నడక ఎట్లా ఉంటుంది? తనలో తనకు నడక ఉంటుంది. తనలో తనకు నడక ఎట్లా ఉంటుందంటే మనకు బాగా అర్థం కావాలంటే పరిగెత్తేవాడిని కుదురుగా పరిగెత్తిన ఆయన అంటాడు. కుదురుగా పరిగెత్తడం అంటే ఆగిపోవాలి. స్థూలంగా ఊహించుకుంటే వాడు ఆగిపోవాలి. అట్లా కాదు. మనకేం తెలుస్తుంది? దేహం పరిగెత్తుంటే కూడా తాను కుదురుగా ఉండటం అనేది. అప్పుడు ఆ పరిగెత్తడంలో కుదురు అనేది ఉంటుంది. లేకపోతే కుదురుగా కాకుండా తడబడుతూ అనే అర్థం వస్తుంది. ఆ తడబడుతూ అని అర్థం వచ్చినప్పుడు అక్కడ ఏముంది? మనస్సు తడబడుతూ ఉంది అన్నారు. అంటే మనస్సు యొక్క ప్రవర్తన ఏమో తడబడుతూ ఉన్నది. అదేమో దేహం కూడా దానికి వచ్చేటప్పటికి పరిగెత్తే దానిలో దేహము తడబడుతూ పరిగెత్తుతుంది. నడిచినా తడబడుతూ పడుతుంది. ఎందుకో ఇవాళ ఒళ్ళు తూలుతోందని అట్లాగని తడబడుతున్నానని, మాట్లాడేటప్పుడు కూడా తడబడుతూ మాట్లాడుతున్నాడని ఇటువంటి మనకు వస్తూ ఉంటుంది. ఆ తడబడటం అంటే తన ఉనికిని తాను కుదురుగా నిలబెట్టుకోలేకపోవటం అనేది. ఎందుకు నిలబెట్టుకోలేకపోవటం? అది కూడా ఒక విశేషం ఉంది. ఎందుకుంటుందంటే తనకు చేతకాకనా అవుతుందా అన్నప్పుడు ఎట్లా ఉంటుంది? మనస్సుకు ఒక ఉభయత్వం అనేది ఉంది కనుక దానికి ప్రభావితం అవుతుంది. అంటే ఒకానొక విషయం దాన్ని బాగా ముంచెత్తినట్టుగా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? తన ఉనికిని తాను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవటంలో తనకు అన్ఫోర్సీన్ అంటారు. అంటే తను ఊహించినటువంటి విధంగా తనకు అది వచ్చింది. తన్ను పెకలించేసినట్టుగా లోకల్లో లౌకిక భాష ఆ విషయం వచ్చేప్పుడు నన్ను పెకలించేసినట్టుగా, నా తెలివిని పెకలించేసినట్టుగా ఎట్లా అయిపోయిందో అని అదో అర్థం వస్తుంది అనమాట. అవునా? అటువంటి దాని చేత అది అప్పుడప్పుడు చెదిరిపోయినట్టుగా ఉంటుంది. ఇలా చెదిరిపోయినప్పుడు అది ఎక్కడైనా జరగచ్చు. ఏ ఇంద్రియం ద్వారా కూడా జరగచ్చు.
ఒక ఒక చోట ఒక పెద్ద వ్రణమే వచ్చింది. అంటే ఒక పెద్ద కురుపే వచ్చింది. ఆ కురుపు నొప్పి వల్ల ఎట్లా ఉంటుంది, దేహం అంతా కూడా జ్వరం వచ్చినట్టుగా అవుతుంది. ఇది బయాలజీ. అంటే భౌతికంగా కణములతో కలిగినటువంటిది. అప్పుడు ఈ దేహాన్ని మొత్తం కదిలించాలంటే తాను ఏం చేయాలి? అని చెప్పుకుంటున్న ఇందాక పరిగెత్తేటప్పుడు కుదురుగా పరిగెత్తడం అంటే దేహం పరిగెత్తడం అనే ప్రక్రియలో ఉంటే ఇది కుదురు అనేది స్పష్టంగా తన స్థానంలో తాను నిలవటం అనేది ఎట్లా ఉందో అది ఎట్లా అట్లాగే ఈ జ్వరం అనే మాట వచ్చి దీనివల్ల వ్రణం వల్ల దేహం మరి ఒక వికలం కావటం. ఆ జ్వరం అనేది ఏదైనా వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏమవుతుంది, దాని ప్రవర్తనలో తేడా వస్తే దేహం ప్రవర్తనలో తేడా వచ్చినప్పటికీ కూడా ఉనికి ప్రవర్తనలో తేడా రాకూడదు. ఉనికి యొక్క దాన్ని ఉనికిని అందించడంలో తేడా రాకూడదు. అప్పుడు తేడా రావటం ఎట్లా ఉంటుంది, ఒకవేళ దేహం చేత మనం దేహంలో రుగ్మత అంటాం, జ్వరము తేడా వచ్చినందువల్ల వచ్చిన ఉనికి గ్రహింపులు మాత్రం తేడా రాకూడదు. అట్లాగే ఒక రోగి ఉన్నాడు, వాడు చివరికి ఒక క్యాన్సర్ రోగి చివరి దాకా వచ్చేసింది, దేహం విడవాలి, ఇంకంత దేహం విడవటానికంటే వేరే ఉపాయం లేదు. దేహం అయితే విడుస్తాడు కానీ ఉనికిని విడవటానికి లేదు. దేహం అయితే విడవటానికి వాడు ఏర్పాటు అవుతున్నాడు, ఉనికిని విడవటానికి వీల్లేదు. ఎందుకు? ఉనికి తన స్వరూపం, అది వేరు. అప్పుడు తేడా ఎట్లా వస్తుందంటే ప్రతి కణంలోనూ తేడా వస్తుంది. అన్ని కణముల్లో సంస్కారం తెలుపుకున్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి, దానిలో సంస్కారం పొందుతున్నాడు వినుకున్నాడు కనుక అన్ని 74 ట్రిలియన్ 74 72 74 ట్రిలియన్ కణముల్లో నుంచి కూడా తన ఉనికిని లాక్కోవాలి. తమాషాగా గురుదేవులు అంటుండేవారు, అట్లా వచ్చేటప్పటికీ ఆ సమయంలో వాడికి మరణం అనేది దేహాన్ని విడిచిపెట్టిపోవటం అనేది ఎంత మొత్తం దేహంలోంచి ప్రాణం తోడేసినట్టు అనమాట. అటువంటిది కొంచెం తేడా ఉన్నట్టుగా దేహానికి కలుగుతుంది. ఆ దేహానికి కలగచ్చు కానీ మనస్సు కలగకూడదు. అందుకని దేహానికి కలుగుతుంటే దేహాన్ని విడిచిపెట్టిపోయినప్పుడు మనసుకి ఎట్లా ఉండాలంటే దేహాన్ని విడిచిపెట్టేసి నా రూపాన్ని నేను తీసుకున్నానుగా. ఎప్పుడైతే దానిలో సమన్వయం అయినప్పుడు దేహమే నేను అనుకున్నాడు అనుకోండి, అప్పుడు నా రూపాన్ని తీసుకున్నప్పుడు కూడా దేహాన్ని విడిచిపెట్టిపోతున్నా, దేహం చచ్చిపోతుంది అనేటటువంటిది తనకు చావు అన్న భావం, ఆ సమన్వయము అట్లా ఉంటుంది. అయితే అది వేరే. ఆ సమన్వయం క్రీడకే మాత్రం కానీ ఉనికికి కాదు. ఈ భేదం వల్ల వస్తుంది. కనుక ఈ ఈ భేదం ఎట్లా వస్తుందో అది మనసు యొక్క ప్రవర్తన. నడిచినా అది ప్రవర్తన. అది దేహం నడిచినా ఆ నడత తనది కాదు. ఉనికి యొక్క నడత అంటే ఉనికి యొక్క నడత ఏమిటంటే ఉనికి అది ఒక దేహం నడుస్తున్నందు చెదిరిపోతే చెదిరిపోకుండా నిలుపుకోవటం అనేది తన నడత. ఆ నడత తనకు దర్శనం చేసుకుంటూ ఉండటం అనేటటువంటిది. నడవటమే కానీ, పట్టుకోవటమే కానీ, బరువులు ఎత్తడం కానీ, ఇంకోటి ఆలోచన చేయడం కానీ, సుఖ దుఃఖాలని ఎదుర్కోవటం కానీ, మానవమానవులు ఎదుర్కోవటం కానీ, ఇటువంటి ఏమొచ్చినప్పటికీ కూడా మనస్సుకు ఇట్లా నిండుతనం అనేది ఇట్లా రావాలనో అది మనస్సుకి ప్రవర్తన. ఏం చెప్పుకుంటాం, కాళ్ళు నడుస్తుంటే మనస్సు కూడా నడుస్తుంది. అంటే మనసు ఏం నడుస్తుంది, కాళ్ళగా నడవదు, తను తాను బ్యాలెన్స్ చేసుకోవటం అనేటటువంటి విధంగా ఆ విషయానికి ఏదో విషయం కాళ్ళు నడుస్తూ ఉంటుంది, ఆ సమయంలో ఇంకోటి అవుతుంది, చేతులు ఇంకో పని చేస్తున్నాయి, లేకపోతే కూర్చుని రాసుకుంటూ కూర్చుంటుంది, పాఠం వినుకుంటూ నోట్ చేసుకుంటుంది, బుద్ధిని విషయం మీద ఆలోచన చేసినట్లుగా తిరుగులాడుతూ ఉంటుంది, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇన్ని పనులు ఒక్కసారిగా ఆయా ఇంద్రియముల చేత అన్ని ఒక్కొక్క ఇంద్రియములకు దానికి వేరే వేరే పనులు అన్ని విషయాత్మకంగా కలుపుకొని చేసుకుంటున్నప్పుడు అన్ని విషయాత్మకంగా ప్రవర్తించినప్పటికీ కూడా తన ఉనికి గ్రహింపు అనేది ఉండాలి. ఎందుకు? ఉనికి గ్రహింపు లేకపోతే లేమన్స్ లాంగ్వేజ్ ప్రకారంగా అంటే సామాన్యుడి భాష ప్రకారంగా తనను పోగొట్టుకుంటే ఆ, నేను అటెంటివ్ అని పదం వాడతారు. నేను అటెంటివ్గా లేకుండా దాన్ని ఉంటే ఎట్లా ఉంటుంది, యువర్ నాట్ అటెంటివ్, నీకు అందుకని అర్థం కావట్లేదు అనేస్తారు వాళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లేదు, నువ్వు సరిగ్గా చేయటం లేదు అనే పదం వచ్చేస్తుంది. అటెంటివిటీ అనేది మాట అటెంటివ్ టు ది ఎక్స్టర్నల్ ఆర్ అటెంటివ్ టు సెల్ఫ్ అనేది, అటెంటివిటీ టు సెల్ఫ్ అనేది తనకుంటే అది అక్కడ రిఫ్లెక్ట్ కావటం అనేది మాటికి జరుగుతుంటుంది.
కనుక తాను దాని యందు అటెంటివిటీ కాకుండా తన యందు అటెంటివ్‌గా ఉంటే ఐయామ్ అటెంటివ్. సో, అది ఎట్లా రావాలనో చేస్తుంది. అప్పుడేమవుతుంది? అది ఉనికికే చేరుతుందా? తాను తన యందు అటెంటివ్‌గా ఉంటే తనకు ఉనికి ఎందు చేరుతుంది. లేకపోతే దాన్ని దాని యందు చేరేటప్పటికి దాని యందు జిజ్ఞాస అంటే అది ఇంకొక పాయింట్ చేసుకోవాలి. తనకంటే వేరేని ఇంకో స్థానం చేసి దాని యందు పెట్టుకోవాలి. దాంతో ఆపరేట్ చేస్తూ ఉండాలి. దాంతో ఆపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది? మన మనస్సు ఉనికి ఎందు లేదు. మనకి ఏది బాగా ఉంటుందంటే ఇంగ్లీష్‌లో గాని లోకల్‌లో మామూలుగా ఆకర్షణ పడ్డా. నన్ను నా హృదయానికి హత్తుకుంది అని అంటారు. హ్మ్. ఇంగ్లీష్‌లో ఐయామ్ టచ్డ్ అంటే ఇంప్రెసివ్ అంటారు. ఇంప్రెసివ్ అనేప్పటికి వచ్చుంటే ఉనికికి సమానంగా ఏదైనా తను తీసుకోగలిగితే అది ఉంటుంది. లేకపోతే లేదు. సంస్కారాన్ని బట్టి కొన్ని ఉనికికి సమానంగా తీసుకున్నానన్నటువంటి అనుభూతి కూడా కలిగినట్టుగా అంటుకుంటారు. విషయాల్లో విషయపరంగా కూడా అనుభూతిని పొందినటువంటి వాళ్ళు ఉంటారు. దాన్నే అనుభూతి అనుకుంటారు. అక్కడ కూడా అనుభూతి వేరు, మెమొరీ వేరు. అన్నీ ఎవ్రీథింగ్ కెనాట్ బి స్టోర్డ్ ఇన్ మెమరీ. అనుభూతిగా ఉన్నది ఉంటుంది. ఆ అనుభూతికి సంబంధించింది ఎప్పుడైతే అనుభూతి తనకు వచ్చేటప్పటికి దానికి సంబంధించినవన్నీ తనకు ఎరుకగా వచ్చినట్టుగా తన తన వాడుకకి అన్నీ కూడి వచ్చినట్టుగా వస్తాయి. అంతేగాని ఇట్స్ నాట్ రీకాలింగ్ ఫ్రమ్ మెమరీ. అంటే జ్ఞాపక శక్తి నుంచి బయటికి తీసుకున్నట్టు అర్థం కాదు. అంటే చెప్పుకొచ్చింది ఏంటంటే ఆపరేటింగ్ ఈజ్ ఆన్ మెమరీ, ఆన్ ఆన్ కాన్షియస్నెస్ లేదా తనకు ఉనికి యొక్క దాని మీద ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దానికి చేర్చుకోవడానికే వస్తుంది. ప్రతిదీ కూడా ఉనికి దాకా వస్తుంది. మెమరీ దాకా రావటం కాదు. మెమరీ దాకా వచ్చేసి అక్కడ ఆగిపోయి మళ్ళీ మెమరీ నుంచి అటు వెనక్కి వెళ్ళిపోవటం అట్లా అర్థం కాదు. అప్పుడు పర్సనాలిటీ బిల్డింగ్ రాదు. అక్కడే ఎక్కడ వస్తుంది తేడా? ఎక్కడ వస్తుందంటే ఉనికికే దీనికంటే వేరైనటువంటి ఒక ప్రవృత్తిని ఉనికిగా పెట్టుకుంటే తేడా వస్తుంది. అదేనా ఉనికియే. తాను మారు రూపంగా ఒక దీన్ని పెట్టుకొని అది తన ఉనికి అనుకుంటే అప్పుడు దాంతో ఎట్లా ఉంటే అప్పుడు సంస్కారం తేడా వస్తుంది. అంతేగాని అది టర్మ్స్ ఎప్పుడు కూడా పరిభాష ఎప్పుడు కూడా ఉనికితో పోల్చే కానీ మధ్యలో మెమరీ జ్ఞాపకం పెట్టుకోవడం అనేది అట్లా ఉండదు. ఆ ప్రవృత్తిలో ఎట్లా ఉంటుందంటే దాని యందు బాగా ఆసక్తి ఉన్నట్టుగా అదే తనకు స్వరూపంగా అనుకున్నాడు కనుక అప్పుడు వాడు మెమరీ అనే పదం వాడుతుంటారు వాళ్ళు. మెమరీ అనేటువంటిది ఇంకోటి లేదు. అట్లాగే మెమరీ సెల్స్ ఉంటాయి బ్రెయిన్‌లో అని అంటుంటారు. సెల్స్ ఉంటాయి గానీ, సెల్స్‌లో దాన్ని ఆపరేట్ చేసి చూస్తే మెమరీ కనిపించదు దానిలో. కోసి చూసినా మెమరీ కనిపించదు. అది నాన్ ఫిజికల్ ఎంటిటీ. దాన్ని ఇట్లా తెలియకుండా విషయాత్మకంగా మాట్లాడుకుంటూ మెమరీ నాకు జ్ఞాపకం ఉంటుంది అనుకుంటే దానికి ఇప్పుడు చెప్పేప్పటికి లోపల మెమరీ సెల్స్ ఉంటాయంటే, ఆ మెమరీ సెల్స్ ఉంటాయని వాడన్నారు. కనుక మనం 2 పదములున్నాయి మర్చిపోయినా. ఆ పదములు ఎక్కడ రాసామో ఒకసారి చూసుకున్నా కూడా నోట్స్‌లో వెతకలేదు. సైన్స్‌ని ఎప్పుడు కూడా 2 పదములతో వాడతారు. ఒకటి ఆహ్, ఏమిటి ఆహ్, లౌకికంగా మనకి ఎట్లా అర్థమవుతుందో దాంతో పోల్చుకుంటూ ఇంకోటి చెప్పేస్తారు. లోకంలో ఎట్లా అందుతుందో దాంతో పోల్చి చెప్తారు. ఇంకోటి ఏదో ఉంది. చూసి చెప్తే బాగుంటుంది. చూస్తాం వీలైతే చూడటానికి ప్రయత్నం చేస్తాం. సరే ఎక్కడున్నాం ఇప్పుడు? మనస్సుకు అంత బాధ్యత ఉంది గనక, మనస్సుకు ఆ బాధ్యతకు పొటెన్షియాలిటీ అందించడం అన్నమాట. ఎట్లా ఉంటుందది? బుధ అవగమనం. పొద్దున చెప్పుకున్నట్టుగా మన మన జ్ఞాని అవబోధనే బుధ అవగమనే ఆహ్, గమ్లు గతవు అని అంతా మనసుకే చెప్పేసారు. అయితే అంత భారం ఒక మనసుదే అన్నట్ట కాకుండా దానికి ఇంకొక అంశం చేశారన్నమాట. ఏమిటది? అది బుద్ధి. అవగమనం జ్ఞానే అవగమనే బుధ అవగమనం అన్నది ఎప్పుడు చెప్పారో ఆ బుధ అవగమనమే బుద్ధి. కనుక ఇది ఎంత పొటెన్షియల్‌గా ఉంటుందో అంటే ఉనికి గ్రహింపును ఎంత స్పష్టంగా నిలిపిపెట్టుకుంటుందో ఆ నిలిపిపెట్టుకునేటువంటిది మనస్సుకు ఎప్పుడూ కూడా రిలే అవుతూ ఉంటుంది.
ఆ రిలే కావటం అనేది దేహంలో కూడా ఎట్లా ఉంటుంది. ఎప్పుడన్నా ఈ కొవ్వు అటువంటివి ఎక్కడో ఒక చోట ఉంటామని, కొన్ని ఎట్లా ప్రోటీన్స్ అన్నీ ఇంకో చోట స్టోర్ అయి ఉంటామని ఏదో మాట్లాడుతుంటారు. అయిపోయి ప్రోటీన్స్ తక్కువైతే అక్కడి నుంచి సప్లై అవుతుందని, ప్రోటీన్స్ తక్కువ గ్లూకోజ్ తక్కువైతే ప్రోటీన్స్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయని, ఇటువంటి మాటలు కూడా కొన్ని చెబుతుంటారు. అట్లాగే ఎనర్జీ తక్కువైతే కొవ్వు స్టోరేజ్ అయితే ఆ కొవ్వు దానిలోంచి మనకు ఎనర్జీ ఇక శక్తిగా అది మారుతుందని. మరి శక్తిహీనుడైనాడు, వాడు పొట్టలో ఉంది, పొట్ట అంటే కొవ్వు ఉంది, ఆ కొవ్వులోంచి పొట్టలోంచి కొవ్వులోంచి శక్తి వస్తుంది అనుకుంటే అట్లా ఎప్పుడు శక్తిహీనుడైపోతుంటే పొట్ట కరిగిపోతుంది తొందరగా, పొట్టలో కొవ్వు అంతా ఖర్చు అయిపోతే అప్పుడు పొట్ట తగ్గిపోతుంది అనుకుంటే పొట్ట అట్లాగే ఉంటుంది మళ్ళీ. మరి అక్కడి నుంచి వాడికి ఎనర్జీ వచ్చిందన్నా పొట్ట అట్లాగే ఉంటుంది. అది ఏదో ఇట్లా అటువంటి మాటలు ఎట్లా మాట్లాడతారో అది భౌతికంగా ఇవన్నీ కూడా భౌతికంగా ఏం మాట్లాడినా, ఎంత సైంటిస్ట్ ఎంత గొప్పగా మాట్లాడినా అది ఇట్స్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్నర్ సెన్స్. లోపల భాషే కానీ బయట భాష కాదు. లోపల నుంచి తనకు ఎట్లా వస్తుంది, ఎంత లోపల బయట ఒక ప్రక్రియ జరుగుతుందంటే లోపల ఎంతో జరుగుతుంది తన గురించి. అన్నం తిన్న తర్వాత మనకు తెలియకుండా అది డైజెషన్ అనేది ఎట్లా జరుగుతుంటో జరిగేసి అయిపోయిన తర్వాత తెల్లవారేటప్పటికి రెడీగా డెఫికేషన్ వచ్చేసి నువ్వు పోరా అని మనకేమొస్తుంది, కాల్ వస్తుంది. కాల్ వచ్చేప్పటికి వెళ్ళిపోయినాడు. అట్లా ఎట్లా జరుగుతుంటుందో ఇది ఒక ఉపమానం. లోపల అంత జరుగుతుంది, అది మనకు ఎట్లా అందించడం జరుగుతుందో అది కూడా తెలియాలి. అట్లాగే లోపల మనకు తెలియకుండానే మనసులో పరివర్తన ఇవన్నీ కూడా లోపల జరుగుతుంది. బయట దృష్టి ఉన్నవాడికి లోపలిది అర్థం కాదు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, ఏదో మాట మీద వస్తే తనకు ఎంత గొప్పగా చెప్పదలుచుకుందంటే అదేమంటే వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఉన్నాయని ఏదో చెప్పుకుంటూ వచ్చింది పిల్లలు. అక్కడికి అదే గొప్పగా ఉంది వాళ్ళకి. ఆ మాట చెప్తే అది వినేటప్పుడు చాలా గొప్పగా వచ్చింది. అది దేహంలో ఉన్నది అదే గొప్పతనం అన్నట్టుగా అది చేసుకుంటూ ఉందంటే అది చేయించేవాడు ఎవడు మన అర్థం కాదు. చేయించేవాడు ఎవరో అర్థం కాదు. వాళ్ళు అట్లా ఉంటారు. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటంటే మనస్సుకి అంత భారం ఎప్పుడైతే ఉంటుందో అంటే లోపల బయటని బ్యాలెన్స్ చేసుకొని తన స్థానంలో ఎట్లా ఉండాలనో, అది ఎట్లాగైతే గేట్ కీపర్కి ఏదైనా ఉంటే గేట్ కీపర్ ఆఫీసర్ ఎవరో ఉంటాడు, వాడు తనకి ఏదైనా సమస్య వస్తే వాడు పరిష్కారం చేస్తాడు. వాడికి ఎవరు ఉంటారు, వాడికి వాడు ఎవరి కింద పనిచేస్తాడంటే వాడు ఆన్సరబుల్ అంటారు. ఎవరికి ఆన్సరబుల్గా ఉంటాడో ఆ ఆఫీసర్ ఇంకా కొంచెం పొటెన్షియల్గా ఉండాలి అని ఎట్లా ఉంటుందో అట్లాగే మనస్సు యొక్క ఆ బాధ్యతకు భారానికి ఏం కావాలి, తనకు కావాల్సింది బుధ అవగమనే. ఉనికి చాలా భద్రంగా పెట్టుకుని ఉంటే అప్పుడు దీనిలోంచి అది అందిస్తూ ఉంటుంది రిలే ప్రాసెస్. అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మనసుతో ప్రవర్తించాలంటే ఉనికిని భద్రంగా పెట్టుకున్నటువంటిది మనకు ఒక స్థానం ఒకటి కావాలి, ఒక ప్రక్రియ ఒకటి ఉండాలి. ఆ ప్రక్రియ ఉంటేనే మనం అనుకున్నట్టుగా దాన్ని నడుపుకోగలుగుతాం అని మనకు అర్థమవుతుంది. అయితే అది లోపల బుద్ధి అనేసారి బాగుంది. ఆ బుద్ధి అనే మాట మనకు మన జీవుడుగా మనం అనుకుంటున్న దానిలో మనకు అంతవరకు అర్థమైతే అప్పుడు బుద్ధి యొక్క స్వరూపం మనకు అర్థమవుతుంది. లేకపోతే బుద్ధి ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత లావుగా ఉంటుంది అంటే భాష ఓ ప్రశ్న వేసుకుని అంటే గబుక్కున స్థూలంగా ఉంటే ఏదైనా చెప్పినప్పుడు పొడవు వెడల్పు మందం అని 3 డైమెన్షన్స్ అంటారు. 3 డైమెన్షన్స్ చెప్పినట్టుగా దానికి 3 డైమెన్షన్స్ కలవటం కాదు కదా, అది నాన్ ఫిజికల్ ఎంటిటీ కనుక దాని 3 డైమెన్షన్ కాదు. దాంతో ఎటవుతుంది మనకు, అది ఎంత దాకా మనస్సుకు అందించగలుగుతుంది బుద్ధి. ఇది చాలా గొప్ప విశేషం. అది ఎంత దాకా బుద్ధి మనకు చేస్తుందో నేను అందించాలనా, బుద్ధి అందించాలా నేను అందించాలా అంటే నేను బుద్ధి తీసుకుంటే బుద్ధి అందుతుంది.
ఇప్పుడు నేనుని బుద్ధి తీసుకుంటుంది. సరే నాకేం పని? ఆ నేనుని బుద్ధి తీసుకుంటుంది. ఇప్పుడు నా పనేమిటి? కాదు. నీ పనంతా ఒకటే ఇప్పుడు. ఇప్పుడు ఎట్లాగో నేనునే అది తీసుకుంటుంది గనక, ఆ నేనే గనక, నేను స్వరూపంలో ఉంటే, అప్పుడు ఆ బుద్ధికి ఏం జరుగుతూ ఉంటుందో ఇదంతా ఈ పరివర్తన అంతా కూడా తనకు బాగా విశదంగా తనకే అర్థమవుతుంది. అంటే ఒక మాట చెప్పుకుంటాను చూడండి. బయట ఏదైనా ఉంటే దాని పరివర్తన మనం సర్దుకుంటాం అనుకుంటాం. సర్దుకోవటం అనే మాట జరుగుతోంది. సర్దుకోవడం లేదా సర్దుకోలేకపోవటం 2 జరుగుతుంది. అది మనం బయట భాషగా మాట్లాడుతున్నాం. బయట ప్రక్రియగా భాష మాట్లాడుతున్నాం. అది జరిగేది ఎట్లా ఉంటుంది? బయట ప్రక్రియగా, బయట భాషగా జరగటానికి వీల్లేదు. లోపలే జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అద్దంలో చూసి గడ్డం గీక్కున్నట్టు, అద్దంలో చూసి గడ్డం గీక్కుంటే ఎట్లా ఉంటుంది? గడ్డం కనిపిస్తూ ఉంటుంది. గీకుతున్నాడు. అద్దంలో గీకుతాడా? తన గీక్కుంటాడో? తన గీక్కుంటుంటాడు. తన గీక్కుంటూ అద్దం చూసుకుంటాడు. అద్దం చూసుకుంటూ చేస్తున్నాడా? తన్నే చూసుకుంటూ చేస్తున్నాడా? అద్దంలో చూసినా తన్నే చూసుకుంటూ చేసుకుంటున్నాడు. తనకైనా బ్లేడ్ గబుక్కని గీకేసింది అనుకో, రక్తం వస్తుంది అనుకోండి, అది ఎక్కడ తన దగ్గర తెలుస్తుందా? అద్దంలో తెలుస్తుందా? అట్లా దాని భాష మాట్లాడకూడదు. బయట భాష. మనం బయట భాషలో ఒక విషయంలో ఒక మార్పు మనం ఎట్లా చేసిన దానికంటే వేరే. ఇదివరకు తప్పు చేశారు. ఇప్పుడు తప్పు చేయట్లే. అని ఆ విషయంలో తప్పు చేయటం లే అని. అప్పుడు ఆ తప్పు చేయకపోవడం అనేటువంటిది కేవలం విషయాత్మకంగా బయట భాషగా మాట్లాడుతున్నాము. బయట భాషగా మాట్లాడేది కాదు. ఆ బయట భాషగా అంత పరివర్తన రావాలంటే లోపల ఎంత జరిగింది? ఎవరి పాత్ర ఎంతవరకు? మనస్సు యొక్క పాత్ర ఎంతవరకు? మెదడు యొక్క పాత్ర ఎంతవరకు? ఇంద్రియం యొక్క పాత్ర. ఇంద్రియం దుడుకుగా ఉంది. చాలా దుడుకుగా ఉంది. ఒకప్పుడు వీడు కూడా అర్థమవుతూ ఉంటుంది. చెయ్యి చాలా దుడుకుగా ఉంటుంది. పొట్ట కూడా చాలా ఎట్లా ఉందంటే అది ఎట్లాగో వశంలో లేదు. ఎట్లాగో ఉంది. దానివల్ల ఒళ్ళు కూడా ఎట్లెట్లాగో ఉంటుంది. గడ్డం గీక్కోవాలి. మరి షేవింగ్ కూడా చేసుకోవాలి. షేవింగ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? అది ఆ చెయ్యి దాని మీద దృష్టి పెట్టకపోతే ఎక్కడో పోయి గీకుతుంది అది. ఎటో పోయి గీకుతుంది అది. గీకడానికి దానికి అలవాటు చేసాం గనక అది అలవాటు ప్రకారంగా అది పోయినట్టుగా ఉంటుంది. కానీ అలవాటు ప్రకారంగా పోయినట్టుగా ఉన్నా కూడా అక్కడ దానికంటే వేరుగా జరగటానికి వీలు లేదు అన్నటువంటిది. అంటే ఇప్పుడు అదేమిటి? తాను కుదురుగా ఉండటం అని అర్థం. తాను కుదురుగా ఉంటే అది కుదురుగా ఉంటుంది. ఎందుకు కుదురుగా ఉండలేకపోతున్నాడంటే పొట్టలో తేడా ఉంది. దేహం ఎట్టు దానిలో దేహం తీసి తేడా వచ్చేసింది. తెల్లవారుజామున చలిగా ఉంటుంది. ఇటువంటివన్నీ ఏవో అనుకుంటాం మనం. బయట ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. బయట ప్రభావితం చేసేటువంటి ఈ అంశములు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా కుదురుగా జరగటం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది? తన కుదురు తనకు అట్లా అవగమనం కావాలి. తనకు బుద్ధిగా చేరుంది. బుద్ధిగా చెయ్యి నాయనా, బుద్ధిగా చెయ్యరా అంటే కుదురుగా తెచ్చిపెట్టుకో. ఆ పదము తన్ను తాను కుదురుగా తెచ్చిపెట్టుకోవడం అనే పదం అక్కడ చెప్పడం, బుద్ధిగా ఉండు అని చెప్పడం ఉంది కానీ, ఆ పదం ఏదో ఉన్నది, ఆ ధామం ఏదో లోపల ఉన్నది అనేది కొన్ని చెప్పేశారు గనక, అది పదం అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం గనక పసివాడికి కూడా పదం వచ్చేస్తుంది. అయితే ఏ సందర్భంగా ఎట్లా మాట్లాడారో దాన్ని బట్టి భాష, భాషను ఎట్లా ప్రయోగం చేయాలో ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు దాన్ని కూడా ఎట్లా సెన్స్ చేస్తున్నాం? అంతేకాకుండా ఎట్లా ఉంటారు? తెలుగు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు. అప్పుడు తెలుగుగే సరిపోయింది. తెలుగు వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు. వాళ్ళ భాష వేరు. వాళ్ళ భాషలో మాట్లాడాలన్నా కూడా తెలుగు భాషలో మాట్లాడేటప్పుడు ఎట్లాగైతే వాళ్ళు మాట్లాడే తీరును బట్టి దాని యొక్క స్థానాన్ని అంత ఎట్లా ఊహించుకుంటారు, అట్లయే వాళ్ళ భాషను కూడా తీసుకుంటారు. ఆ భాష మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ ఊళ్ళో భాష మాట్లాడేటప్పుడు తెలుగు భాష మాట్లాడితే ఎంత పరిచయంగా ఉన్నట్టుగా ఉంటారో ఆ భాష కూడా వాళ్ళకి పరిచయం ఉన్నట్టుగా, అది కూడా ఆసిఫ్ మదర్ టంగ్ అని లోకల్లో అట్లా మాట్లాడతారు వాళ్ళు. గబుక్కన
చదువుకుంటున్న వాడు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేస్తాడు. అంటే ఈలాగా ఇట్లా మాట్లాడేయటం కాదు, గబుక్కున ఒక వాక్యం పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పేస్తాడు. ఒకప్పుడు అట్లా ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడటం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే క్రియాపదములన్నీ తన తెలుగులో ఉంటాయి, నామవాచకములన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. నామవాచకం చెప్పడం నామవాచకం పదం చెప్పేస్తే సరిపోతుంది, ఫిలప్ ది బ్లాంక్ లాగా ఉంటుంది. క్రియాపదం చెప్పాలంటే క్రియాపదమును ఇంగ్లీష్లో ఎటు చెప్పాలో అది చాలా వాక్యం. అది చెప్పడం చేత కాకపోతే దాన్ని వదిలేస్తారు. కనుక ఇప్పుడు ఈ బట్లర్ ఇంగ్లీష్ అంతా ఎట్లా ఉంటుంది, క్రియాపదములన్నీ తెలుగులో ఉంటాయి, నామవాచకములన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. అడ్జెక్టివ్స్ నామవాచకం అంటే అడ్జెక్టివ్స్ అని దానిలో ఉంటాయి. అంటే ఈ క్రియాపదములు అని ఎట్లా అంటున్నాము, క్రియాపదము యాడ్వర్బ్ కూడా, నామవాచకము అడ్జెక్టివ్ ఏమో వెర్బ్ యాడ్వర్బ్ రెండు కూడా తెలుగులో ఉంటాయి. అది కాకపోతే ఇది కాకపోతే చెప్పడం చేత కాకపోతే ఇట్లా యాక్చువల్గా అనాలనుకో, యాక్చువల్ ఇంగ్లీషు గా అనేదేమో అడ్వర్బ్ మళ్ళీ తెలుగులో తీసుకొచ్చాడు, అట్టా కూడా చేస్తాడు. లేకపోతే యాక్చువల్ అనేస్తాడు, గా అనడు ఏమనడు, యాక్చువల్లీ అనడు. యాక్చువల్లీ అంటే ఒకటి ఉంది, అది అడ్వర్బ్ అయిపోయింది. యాక్చువల్లీ అనడు, యాక్చువల్గా అని కూడా అనడు, పోని అని అనేస్తాడు ఒకప్పుడు, లేకపోతే యాక్చువల్ అనేస్తాడు. ఇకపోతే పదములు వాడేటప్పుడు కూడా దాన్ని నామవాచకం చేసి చెప్పటము, లేకపోతే దాన్ని విశేషంగా మాట్లాడటము, ఆ పేదంతా ఉండదు. ఆ పదంలో ఆ చివర టేలెంట్లో ఉంటుంది ఆ తేడా. ఆ తేడా వదిలిపెట్టేసి ఆ మాట కొంచెం అట్లా తుస్సినట్టు అంటించి ఉంటే మాట్లాడేసినట్టే, అంటిస్తే చాలు, అంత ఈజీ గోయింగ్. అది బుద్ధి కాదు, అంత ఈజీ గోయింగ్గా పంపించట్లేదు. ఎందుకంటే మనసు ఎట్లాగో బుద్ధి కూడా అట్లాగే. రెప్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఉనికి యొక్క ప్రతినిధి, ఉనికి యొక్క ప్రతినిధి. ఉనికిని ఎట్లా అందిస్తున్నామో ఆ పని బుద్ధి ద్వారా జరుగుతోంది. ఆ మాట కూడా అర్థం చేసుకుందాం. ఉనికి ఎట్లా పనిచేస్తుందో బుద్ధితో పనిచేస్తుందంటే ఉనికిని తెచ్చిపెట్టుకోవటం కూడా అట్లాగా. ఉనికిని తెచ్చిపెట్టుకొని ప్రవర్తించటం, ఉనికితో ప్రవర్తించటం, ఉనికి యొక్క ఎరుకతో ప్రవర్తించటం, ఉనికితో ప్రవర్తించటం. ఇక్కడ మన జ్ఞానే, ఎక్కడ ఎట్లా గేట్ దగ్గర మాట్లాడినట్టుగా ఎంట్రీ పాయింట్ దగ్గర, అది కాకుండా మన జ్ఞానే కాకుండా జ్ఞానం అనేది లోపల కూడా ఉంది. దేని యొక్క ఎరుక, ఉనికి యొక్క ఎరుక. ఉనికి యొక్క ఎరుక మన జ్ఞానే దగ్గర వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఎటువంటిది అని అంటే అక్కడ అటు ఇటు రెండు వైపులా భౌతికము బాహ్యము అంతరములో ఎట్లా ఉంటుందని. ఇదంతా ఒక్క మాట చూడండి, ఇంత మాటలు చెప్పుకుంటారు, ఇన్ని మాటలు చెప్పుకుంటామే, అసలు ఇది లేదంటే ఇదంతా కూడా మెట్టు దిగింది. ఎంత మెట్టు దిగినప్పటికీ కూడా ఉనికికి ఇన్ని కట్టుబాట్లు ఉండాలి. మెట్టు దిగిన కొద్దీ కట్టుబాట్లు ఎక్కువ ఉండాలి. ఇది కూడా మనం గుర్తించవలసిన విషయమే. మెట్టు దిగిన కొద్దీ కట్టుబాటులో ఉండాలి. ఆ కట్టుబాటుని తోనే నువ్వు నువ్వు చేసుకుంటుంటే ఇది కట్టుబాటుతో అది వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు దీనిలో కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఇది వీడియోలో కూడా కనిపిస్తుంది. ఈ వీడియోలో చూపించుకుందాం. విషయం ముందుకు పోవటానికి ముందుగానే అధిష్టానం అక్కడ వచ్చి కూర్చుంటుంది. అధిష్టానం మీదనే నువ్వు విషయాన్ని కల్పించుకోవాలి. దానికి లేదా ఆధారం ఏది? ఇది ఇప్పుడు దీని భాష ఏమి? ఉనికి భాష కాదా అంటే
ఉనికి భాష కాకపోతే అక్కడ ఏ భాష లేదు. అయితే ఉనికికి ఏం భాష? ఉనికి భాష ఎట్లా ఉంటుంది? కుదురు ఒకటే భాష. ఇతరులు లేననేది ఉనికి యొక్క భాష. వ్యక్తయాం భాష కావచ్చు. కానీ ఇప్పుడు ఇట్లా దాటామంటే అవతలది లేదు అని చెప్పడం అదే భాష మళ్ళీ అక్కడ కూడా. ఇతరము లేదని. ఇతరము లేదంటే ఆధారం. ఇదంటే అర్థం ఏమిటికి? ఇది ఆధారం అంటే దీన్ని అంటుకొని అక్కడ ఎన్ని చెప్పినా మళ్ళీ దీని భాషగా మాట. ప్రవర్తన అంతా ప్రవర్తన మరి కూడా పెళ్ళి అంటుకొని పోతుంది. పెళ్లిలో సంతోషం పొంగిపోయి ఏమవుతుంది? టపాకాయలు వెళ్తున్నాయి. డబ్బు మదం. ఆ మాత్రం హంగామా చేయబోతే మా తమ్ముడి పెళ్ళి అవుతుంటే ఆ మాత్రం హంగామా చేయొద్దు. మా బావమరిది పెళ్ళి అవుతుంటే ఆ మాత్రం హంగామా చేయొద్దు. లేకపోతే మా చెల్లెలు పెళ్ళి అవుతుంటే ఆ మాత్రం చేయొద్దు. బంధువులమంతా ఒకటే. ఎంత దాన్ని ఏమంటారు? కలయిగలుపులు అంటారు. కలుపుకోలుతనం ఉండాలి. కలుపుకోలుతనం అంటారు ఇక్కడ. కలుపుకోలుతనం అంటే అందరు కలిసి ఉండేది. పె- ఆ? కలుపుకోవాలంట. కలుపుకునే తనం దాన్ని కలుపుకోలుతనం అంటారు. అయిపోయి ఎంతసేపు కొడతాడు కనుక కొనుక్కొచ్చిన టపాకాయలు అయిపోతే కొట్టారు. అట్లా అనుకోకూడదు. అయిపోతే మళ్ళీ తీసుకురండి. మనం ఎంత సంతోషంగా ఉన్నట్టుగా ఉంటే వాడికి ఆ పెళ్లి చేసుకునే వాడికి అంత ఉత్సాహంగా ఉంటుంది. మ్, నన్ను అందరూ ఆదరిస్తున్నారు అనుకుంటాడు. ఇట్లా ఉండదు. బుద్ధి మనస్సుగా అందించడం అంటే. బుద్ధి ఏమందిస్తుంది? ఉనికిని అందిస్తుంది. కనుక ఈ ఒక మాట చెప్పుకోవడానికి వచ్చాం. ఎట్లా ఉంటుందంటే ఉనికి తర్వాత మీది దిగినవంతా కూడా ఎంత బోధ అయినా కూడా మెట్టు దిగిన మాటే. మెట్టు దిగినప్పటికీ కూడా మెట్టు దిగి ఎంత దూరంగా పోయి మాట్లాడినప్పుడు కూడా అక్కడ అధిష్టానపు పలుకే గాని దాని యొక్క పలుకు లేదు. అర్థమవుతుందా? ఎంత దూరం పోయినా వీడు భూమిలోనే ఉంటాడా? సైంటిస్టులు ఒకప్పుడు అనుకున్నారట. దానికి ఎదురు మాట్లాడారు. భూమిలో కొంచెం దూరం పోయేటప్పటికి భూమి ఫ్లాట్‌గా ఉంటుందని. కొంత దూరం పోయేటప్పటికి అవతల ఏం లేకపోతే అడుగేస్తే టబుక్కన కింద పడతాడట. ఎక్కడ పడతాడు కిందికి? ఇది కూడా మనం బాగా గుర్తించవలసినటువంటి విశేషమే. భూమి శబ్దానికి భవతీతి భూమి. మనకి ఏం కలిగినప్పటికీ కూడా ఇటువంటి ఈవెన్చువాలిటీస్ లేవు అసలు. కానీ ఎంత దూరం పోయినా ఆ భూమి మీద మళ్ళీ తిరిగి మళ్ళీ ఇటు వస్తుంటాడు వాడు. తనకు తన యందే ఈ గ్రావిటీ కూడా భూమి యందు గ్రావిటీ కూడా చాలా గొప్ప. ఇది కూడా ఒక విశేషం. ఈశావాస్యంగా చెప్పుకోదగినటువంటిదే. బయట బయట ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? మన గురించే, దేహం గురించి, జీవుడిగా వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం. బయట పంచమహాభూతములతో చెప్పుకున్నప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి ఏదైనా ఒక తప్పు చేశాడంటే వాడిని వెనకాల చేసి తట్టి ఏదో చేసి అది చెంప మీద ఒకటి కొట్టి అట్లా చేస్తారు.
మరి బయట పంచమహాభూతములు చేయాలంటే ఎట చెంప ఎట కొడుతుందంటే రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది ఇప్పుడు. పోతే వాడికి ఏం నడుస్తుంది? తెలివి రాదు. వారం రోజుల నుంచి వర్షం కుడుతూనే ఉంది. బట్టలు ఆరటంలే. వీడి సమస్య ఇంతే గాని ఎందుకు వర్షం అవుతుందిరా? దేవుడికి కోపం వచ్చిందంటాడు ఒకడు. వెనక రోజు లింక్ ఏమంటే దేవుడు ఉచ్చబోస్తున్నాడు. ఈ- ఏం మాట్లాడుతున్నారు? అవే ఫ్రమ్ ది రియాలిటీ ఆల్వేస్. నిజానికి దూరంగా, నిజానికి ఎంత దూరంగా కల్పించుకుని, నిజానికి ఎంత దూరంగా కల్పించిన అధిష్టానం ఆధారం అట్లాగే ఉన్నప్పటికీ కూడా అట్లా ఉందని ఉండి ఉండి ఇప్పుడు అంటున్నావు ఉందండి నాకు 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 ఎవిడెన్స్ ఏదంటాడు, ప్రమాణం ఏది చూపించమంటాడు. ప్రమాణం అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి రాగలుగుతున్నాడుగా. సాధకుడే వెనక్కి రాగలుగుతున్నాడంటే ఎవడు పంపిస్తాడు నిన్ను? వెనక్కి తీసుకువెళ్ళినటువంటి స్వరూపం అక్కడి దాకా ఉంటే వెనక్కి తీసుకుంటాం. ఇదే ప్రమాణం. తప్పు చేసిన వాడు తప్పును గుర్తిస్తున్నాడంటే వాడు తప్పులో ఉన్నవాడా? గుర్తింపు వాడు కూడా లోపల ఉన్నట్టేగా. ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. లోపల ఉన్నట్టేగా. లోపల ఉంటే మరి తప్పెందుకు చేశాడు? తప్పును గుర్తించేవాడు లోపల ఉండగా తప్పెందుకు చేశాడంటే ఇది జారిపడ్డారన్నారు. అంతకంటే ఇంకేం చెప్పాలి నీ భాష? లేని దానికి భాష చెప్పాలంటే అటు చెప్పాలి. నీ దగ్గరే ఉన్నాడు. ఎవరు గొప్ప ఇప్పుడు? తప్పు చేసిన వాడు గొప్ప, తప్పును గుర్తించిన వాడు గొప్ప అంటే గుర్తించిన వాడే గొప్ప. ఆ గొప్పవాడో దిబ్బవాడో, ఆ గొప్పవాడు ఇదివరకే ఉండగా తప్పెందుకు చేసావు నువ్వు? సమాధానం చెప్పి ఇప్పుడు అక్కడ వస్తుంది. ఉనికి ఉండగా ఇదంతా ఎందుకు వచ్చింది? దీనికి గురుదేవుడు తమాషగా అని చెప్తుండేవారు. ఉమ్, ఆ, బ్రహ్మగారు పిచ్చులు బరువులు ఎత్తి సృష్టి అంతా చేసుకుంటూ పోయినాడా? కానీ పిచ్చిక్కిద్దా? ఉమ్, ఎట్లా ఉంటుందంటే పిల్లి, పంది, కుక్క అన్ని అని ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు. ఎవరు? బ్రహ్మగారు చేస్తున్నట్ట. అప్లికేషన్ అప్పుడప్పుడు తమాషా ఎట్లా వస్తాయంటే ఎట్లెట్లగో వస్తాయట. వాడు వాడు మనిషి, సార్ సార్ నన్ను పందిగా పుట్టించండి అని వస్తుంది వాటికి. ఇది ఏమిటి చెప్పమా? వాడు మనిషి, వాడు పందిగా పుట్టించమని అడుగుతాడు. ఏమిటి చెప్పమా అని ఓవర్లుక్ చేస్తుంటాడు, తీసి పక్కన పెడుతుంటాడు. రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, ఎప్పుడూ వస్తూ ఉంటుంది పందిగా పుట్టించమని. అప్పుడు ఏం చేస్తాడు? శాంక్షన్ అంటాడు. ఏం చేస్తాడు అంటే వాడంటాడు, వీడేమంటాడంటే అంటే ఎవరిని అడుగుతాడా? పందిగా పుట్టించు, పందిగా పుట్టించిన వాడు అడుగుతాడంటే అట్లా అడుగుతాడంటే అట్లా అడగడు. అట్లా చేసి అప్లికేషన్ పంపిస్తాడు. ఇంట్లో పెళ్ళాం ఉండి చక్కగా వండి పెడితే తింటే జాతకాక ఈ జంక్ ఫుడ్ అంటారు. ఇప్పుడు జంక్ పదవులు వచ్చేసినాయి. అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇరానీ హోటల్లో పోయి అక్కడ పోయి చాయ్ పీకుతానంటే ఏం చేస్తాడు? చాయ్ పీకుతాడు. చాయ్ పీలా, చాయ్ పీకుతాడు. అది నాన్ వెజ్ హోటలే. నేను నాన్ వెజ్ హోటల్ పెట్టలేను కానీ నేను వెజిటేరియనే తిన్నాను, నాన్ వెజ్ తినలే. ఇట్లా వాపక్షాలతో మాట్లాడుతున్నాడంటే వాళ్ళ అర్థం ఏంటి? వాడు పంది బుద్ధిగా అర్థం. ఇట్లాగా నేను అట్లా అనుకోలేదు. పంది బుద్ధి పందిగా పుట్టించమంటే డైరెక్ట్గా పందిగా పుట్టించండి సార్ అని అడిగినట్టుగా ఉండాలి. అట్లా ఉంటుంది అనుకున్నా కానీ బుద్ధులు, ఈ ప్రవర్తనలు ఇట్లాంటివి మాకు తెలియవే. మేము ఎప్పుడు వినలేదే. వినకపోతే ఇప్పుడు విను. వినకపోవటం అనే గొప్పతనం అది. ఎంత మాట్లాడతాడు గొప్పతనం ఎట్లా మాట్లాడతాడు ఎప్పుడు వినలేదే. ఇప్పుడు నీ నోట వింటున్నావు కొత్తగా. నీ యథాన్ని బట్టి నేను మాట్లాడాలి మారాలంటే అని ఏమంత అంత అవస్థపడిపోతుంటాడు వాడు. అర్థమవుతుందా? అటువంటి దాన్ని చపల మనస్సు అంటారు. దానికి బుద్ధి. చపల మనస్సు అంటారు, చపల బుద్ధి అంటారు.
అంటే మనస్సుకు అందించేటటువంటి బుద్ధి కూడా దోషమైతే, అందుకని ఇప్పుడు వీడే ఉంటారు, ఏదో రాసేస్తుంటారు. అట్లా అహంకార శబ్దానికి అహమితి బుద్ధిం కరోతీతి అని అంటాడు. అహమితి మనం మనస్ కరోతీతి అనొచ్చుగా, మనః కరోతీతి అని కూడా అనొచ్చు, మనసు చేసుకుంటాడని. అహమితి చిత్తం కరోతీతి అని కూడా అనొచ్చును. అహమితి బుద్ధిం కరోతి ఎందుకు అన్నారంటే ఉనికిని తెచ్చుకోవడం అని. ఉనికిని తెచ్చిపెట్టుకోవడంలో గర్వంగా తెచ్చిపెట్టుకున్నాడు. అంటే దాని యొక్క పరివర్తన గాని, దాని పతనం గాని ఎక్కడన్నా ప్రవర్తించొచ్చు. ఎందుకంటే ఎక్కడన్నా ప్రవర్తించేది ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే ఉనికి నుంచి జారి వేరుగా ఒకటి అనుకొని దాని ఎంబడి అల్లుకుంటూ పోతున్నాడు అనుకోండి, అల్లుకుంటూ ఎక్కడైనా పోవచ్చు. జారి పడ్డవాడు ఎక్కడ పడతాడంటే చెప్పలేం. ఏంటంటే ఒక తమాషాగా మొన్న ఇక్కడ ఒకసారి ఒక ప్రవచనంలో కూడా చెప్పినట్టు జ్ఞాపకం. ఒకసారి ఫ్లైట్‌లోంచి పోతున్నది పోతున్నారు. తల్లి ఏమో చక్కగా పడుకుని నిద్ర, అది కూడా చూపించారు కిటికీలో. కిటికీ తెరిచి ఉంటుందా ఫ్లైట్‌లో ఎక్కడన్నా? ఉంటదా? ఆ ఫ్లైట్‌లో కిటికీ తెరిచుంది. లేకపోతే పోనీ ఏమైనా పసిపిల్లలు ఆడుకుంటే ఇటు తెరుచుకున్నట్టు ఉంటుందా? ఉండదు. ఎయిర్ టైట్ అది. తన నిద్రపోతుంది. ఆ పిల్ల ఏం చేస్తుంది, ఆ కిటికీలోంచి బయటకి చూసి అదంతా చూసుకొని ఆ! 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 ఆడుకుంటది. ఆడుకుంటూ లేచిపోతుంది ఆ పిల్ల. లేచిపోయి కింద పడింది. కింద పడి ఎక్కడ పడింది? ఆ రెక్క మీద పడింది. ఫ్లైట్ రెక్క ఉంటుందిగా. రెక్క మీద పడితే ఎట్లుంటుంది అసలు? ఆ పట్టమే, ఆ తీరే ఎట్లుంటుంది? అక్కడ ఎంత గాలి ఉంటుంది అప్పుడు? ఆ పసిపిల్ల ఆగుతుందా? అక్కడ ఏం చేస్తుంది? లేచి నిలబడి ఇటు ఇటు వస్తుంది. అది లేచి నిలబడి ఉన్నప్పుడు దాని ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఏటవాలుగా ఉంటుంది. అంటే ఏటవాలుగా ఉంటేనే ఎదురుకుండా వచ్చిన గాలి దూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుందది. ఆ ఫ్ల ఫ్లైట్ యొక్క ఆకారం కూడా ఇట్లా ఉంటుంది. అంటే ఎదురుకుండా వచ్చే గాలి జారి ఇటు వెళ్ళిపోవాలి. ఇట్లాగే ఉందనుకో అప్పుడేమవుతుంది, హ్మ్, మనకు రోజుల్లో కూడా ఏదో కారు ఉండేది. మారిస్ మైనర్ అని మొట్టమొదటిలో కారు. ఫియట్ కారు. అవి ఎట్లా ఉండి ఎదురుగా ఉన్నట్టుగా ఉండేవి. వెడల్పుగా ఉన్నట్టుగా. అట్లా కాకుండా ఎట్లా ఉంటుంది, ఆ బానెట్ కూడా ఇట్లా వస్తే దాని మీద ఎదురుగుండా గాలి వస్తే ఇట్లా ఇచ్చుకొని ఇట్లా వెళ్ళిపోవాలి. లేకపోతే ఆ గాలి ఏం చేస్తుంది, కారు నడపడానికి వేగాన్ని ఆపేస్తుంది. అట్లా ఇది కూడా ఉంటుంది. దాని మీద జారకుండా పడుతుందా? అసలు పడితే పసిపిల్ల పడితే కింద బొక్కబోర్లా పడుతుందా? లేచి నిలబడి నడుస్తుందా? అది కాకుండా అది చేస్తూ నడుస్తూ కింద పడితే పడేటప్పుడు ఏదో దాన్నేమంటారది? బలూన్‌లాగా వస్తుంది దాన్ని. పారాచూట్. ఆ పారాచూట్. ఆ పారాచూట్ మీద పడుతుంది. ఆ పారాచూట్ మీద పడుతూ ఉంటుంది. ఆ! 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 నవ్వుతుంది ఆ పిల్ల. తెలివైనవాడు. ఇదేమో ఎట్ట చెప్పుకుంటున్నావు, వింతగా చెప్పుకున్నట్టుగా ఉంది గానీ, నిజమా అది కాదుగా. అయినా ఈ చూసేవాళ్ళకందరికీ అదొక ఎంటర్‌టైన్‌మెంట్. సోషల్ మీడియాలో అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేటప్పటికి వాడికి మనం దానికి సబ్స్క్రైబ్ చేయమంటాడు. వాడు అది చూపించేంత వరకు పాపం సబ్స్క్రైబ్ ఇట్లా ఇట్లా కూర్చునే ఉంటాడు. సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుంది? వాడికి డబ్బులొస్తాయి. అది అట్లా ఇవ్వడానికి యూట్యూబ్ వాడికి అన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయో. పొట్ట పోషించుకునేవాడు ఉన్నట్టేమో దానికి. అట్లా ఏవో పిచ్చి పిచ్చివి చేసి పొట్ట పోషించుకోవాలి. అది కూడా ఒక ఏదైనా ఉంటుందేమో, ఏజెన్సీ ఏదైనా ఉంటుందేమో అట్లా. ఆ పడిపోయి ఏమవుతుంది, ఆ పిల్ల నేరుగా పరిధిలో వచ్చేసి సముద్రంలోకి పడిపోతుంది. అప్పుడు అమ్మ తల్లి బయటకొచ్చి ఫ్లైట్ ఎక్కడ అవుతుందో వచ్చి తనేమో నీళ్ళలో ఉండదు. ఏడుస్తుంది. అప్పుడు ఏదో ఆ ఫ్లైట్‌లోంచి ఏదో తాడు పడేసి, ఆ తాడు నుంచి ఆ అమ్మాయి దాన్ని పట్టుకుంటే, వాడు పట్టుకుంటే, ఆ తీసి అమ్మాయి వచ్చేస్తే అప్పుడు నవ్వుతుంది. పసిపిల్ల గట్టిగా 2 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు ఉంటాయి అంతే. 2 ఏళ్ళు, 3 ఏళ్ల పిల్లతో ఇంత విద్య జరుగుతుందా? ఇట్ట అవుతుందా? అంటే ఏదో అది.
ఇది బుద్ధేనా ఇది? ఇది ట్రిక్ ఇది వీడియో ట్రిక్స్. దాని పాత్ర ఇది, బుద్ధి యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అంటే, మనస్సుకి ఎప్పుడు కూడా ఊత అంటే సపోర్ట్ అనమాట. సపోర్ట్గా ఉండాలి. మనసు చాలా దెబ్బలు తింటూ ఉంటుంది అటు ఇటు. దానికి ఎట్లా ఉంటుందంటే, తన స్వామిని కాదనలేక ప్రవర్తించలేదు. దానికి మించి వెనకాల బయట నుంచి దానికి తాకిళ్ళు వస్తాయి. తాకిళ్ళు వస్తే ఏం చేస్తుంది, అవన్నీ ఇన్ టోటో, ఎవరు ఈ మెదడు ఏం చేస్తుంటే ఇన్ టోటో అవన్నీ కూడా అభౌతిక మనకు ట్రాన్స్ఫర్ చేసి నిజంగా నువ్వు చూసుకోబడుతుంది. ఎట్లా చూపిస్తుందంటే అవన్నీ ఉన్నట్టుగానే వస్తున్నాయి. ఉన్నట్లుగా వచ్చి దాని దగ్గరికి వస్తే ఆ ఉన్నట్టుగా వచ్చేటప్పటికి అది ఉనికితో పోలేదు. హౌ డు ఐ సఫర్, హౌ డు ఐ ఆన్సర్ అంటుంది అది ఎవరి మనసు. నేను ఎట్లా అవస్థపడాలి, నేను ఎట్లా సమాధానం చెప్పాలి? అది ఉనికి కాదు కదా. అప్పుడేముంటుంది, ఓకే రిలేట్ ఆన్ టు మీ అంటుంది బుద్ధి. నాకు ఇచ్చేసేయి, యూ బీ ఫ్రీ, నువ్వు విడుదల పొందు, నేను చూసుకుంటా దాని సంగతి అంటుంది. ఎక్కడ చూసుకుంటుంది, నాకు ఉనికి అంటే ఏమిటో నేను భద్రంగా తెచ్చిపెట్టుకున్నాను. నువ్వు దాన్ని ఎరుకతో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తుంటే నేను భద్రంగా తెచ్చిపెట్టుకున్నా. భద్రంగా తెచ్చిపెట్టుకున్నాక దాన్ని నేను తీసి వారేస్తా. ఎట్లా తీసి వారేస్తావు? ఎట్లా తీసి వారేస్తావు అంటే, దానికి ఇంకొక టెస్ట్ పెడతా, చితి సంజ్ఞ అని. ఆ తర్వాత అస్మద్భావం దగ్గరికి వచ్చినప్పుడు ఓ కాదు 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 అనేస్తా. ఇట్లా ప్రాసెస్లో అందరూ వెళ్ళి చివరికి ఏమవుతుంది, ఊనికి దాకా వెళుతుంది. అందరూ నాది కాదు నాది కాదని వదిలేస్తారు. నిన్ను ఉనికిగా ఒప్పుకోవటం లేదు. ఆ ఉనికి దగ్గర వెళ్ళిన తర్వాత అది కాదు పో అంటుంది. కాదు పోంది అంటే ఇంకా అది కాదు పోని మళ్ళీ ఇట్లెట్టేస్తుంది. నువ్వు ఉనికి కాదు అని వ్యక్తీకరణ అవుతుంది. గ్రహింపు, వ్యక్తీకరణ. దానిలో చాలా విశేషం. అంటే బుద్ధి మాత్రం ఏం చేస్తుంది, మనస్సుకు ఎట్లా అందిస్తుంది, దాన్ని ఎట్లా రక్షిస్తుంది అంటే, దాని భారాన్ని బుద్ధి తీసుకుంటుంది. అందిస్తే బుద్ధి తీసుకుంటుంది. బయట నుంచి వచ్చేది ఇక్కడి నుంచి అందించినప్పుడు ఎట్లా అనిపిస్తుంది, బుద్ధి మనస్సుకు అందిస్తుంది. మనస్సుకి ఏమైనా అందిస్తుంది, అది ఉనికి స్వరూపం ఇట్లాగే ఉంటుంది, దాన్ని నువ్వు ఎప్పుడు నువ్వు పికర్ చేయకు, అది ఎట్లా వచ్చినప్పటికీ నువ్వే దాన్ని గురించి ఏమనుకోకు నువ్వు అని చెప్పి పంపిస్తుంది. అది అప్పుడు తీసుకుని ఇట్లాగా వచ్చేసింది. అయ్యా ఫైలు ఇట్లా తిరిగి వచ్చిందండి అని వస్తుంది. ఫైల్లో ఆర్డర్స్ ఇట్లా వచ్చినాయండి అని చెబుతుంది. అదే ఉంది ఇది ఫైల్లో సరిగ్గా ఎట్లా కావాలి అట్లా ఆర్డర్స్ వచ్చేసినాయి కదా అని అనుకుంటాం. అది ప్రవృత్తి నుంచి వస్తే దాన్ని ప్రవృత్తి పరంగా చూసి ఎట్లా ప్రవర్తించాలో చేస్తుంటే సత్యం. మళ్ళీ ఎట్లా నయనమునకు సంబంధించినటువంటి మనస్సు, ఇంకా చక్షువుకు లేక వ్యక్తీకరణ, గ్రహింపుకు తగినటువంటి మనస్సు, వ్యక్తీకరణకు తగినటువంటి మనస్సు. ఆ తేడా మళ్ళా అంటే ఈ రెండు మనస్సులు ఉన్నాయా కాదు, మన జ్ఞానే. అవునా? ఆ జ్ఞానము అంటే ఎరుక అనేటటువంటిది తీసుకునేటప్పుడు ఎటువంటి ఎరుక, వ్యక్తం చేసేటప్పుడు ఎటువంటి ఎరుక. అంతేగాని
చాట్లో ఎటు చూపించి ఇటు చూపించినప్పుడు ఈ రెండు మనసులు ఉన్నాయని అర్థం కాదు. అవుతుంది. ఒకదాని మీద ఒకటి చూపిస్తే మనకు అర్థం కాదు. చార్టు ఎట్లా ఉంటుంది, విభాగం చేసి చూపిస్తే అర్థమవుతుంది. విభాగం చార్ట్లో చూపించడం వరకే, దానికి ఉందని అర్థం కాదు. ఎట్లాగైతే నయనం, కన్ను శబ్దం, కన్నుకి చక్షు శబ్దానికి ఎట్లా దాంతో పాటుగా నయనం అని, ఇంకోటి నేత్రం అని, ఇటువంటివన్నీ చాలా పదవులు ఉన్నాయి. ఆ పదవులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఒక్కొక్క లక్షణాన్ని చూపిస్తుంది. అక్కడ దాకా పోతే ఇంకా మనం చాలా విస్తృతంగా చెప్పుకోవాలి ఈశావాస్యం అనేది. అని ఎన్ని ఎన్ని పదములతో భాష మనకు చూపించిందో అవన్నీ కూడా ఈశావాస్యం. అంటే ఇది ఇట్లాగే ఉండాలి నియామకం అని, దాన్ని అవన్నీ పర్యాయ పదములు అనే మాట వస్తే, పర్యాయ పదం అంటే ఒకే అర్థాన్ని చూపిస్తున్నది, ఒకే తేజస్సును చూపిస్తుంది. ఒకే అర్థాన్ని కాకుండా, ఇప్పుడు ఉదాహరణకి నయనం అంటే నీ ప్రాపణే పొందుట అని అర్థం వచ్చేస్తుంది. చక్షు అంటే చక్షుకి వ్యక్తాయాం వాచిన అర్థం వస్తుంది. నేత్ర శబ్దం కూడా నేత్ర శబ్దానికి ధాతు నీ ప్రాపణే ధాతు. నీ ప్రాపర్టీ నయనం అని చెప్పాలి, నేత్రం అని చెప్పాలా? కనుక ఈ విధంగా భాష భాష అనేటటువంటిది, ఇది కూడా ఇంకో విశేషమే. భాష అంటే వ్యక్తాయాం వాచిని గబుకని చెప్పేశారు. అంటే ఏం వస్తుందో దాన్ని వ్యక్తం చేయాలి, ఉన్నది ఏదో వ్యక్తం చేయటం అనేది ఒక వైటల్ పాయింట్, చాలా ముఖ్యమైనటువంటిది. లోకంలో తను తాను నిలుపుకోవాలంటే చాలా ముఖ్యమైనటువంటిది. ఎదురెదటంగా ఉంటుంది. కణముల్ని ఎదురీది ఎట్లా జీవుడు తన స్వరూపాన్ని నిలుపుకున్నాడు అనుకుంటున్నాము, అట్లాగే అంత వ్యతిరేకమైనటువంటిది. వాడికి చెప్పేస్తే వాడి గోలంతా పెడతాడు, సరిపోయింది. పెళ్లి యొక్క గోలంతా ఎక్కడ కనిపిస్తుంది? బ్యాండ్ మేళాలో కనిపిస్తుంది. అక్కడ లోపల ఏం అవస్థ పడుతున్నారో ఏమో. వెనక రోజులు వాళ్ళు దాన్ని బ్యాండ్ మేళం కాదు, ఏమంటారు, మేళం మేళం సన్నాయి మేళం అని ఉండేవాడు. వాడు మా పురోహితుడు మేళాలు ఆపండి అంటాడు. అంటే ఆపేసి మేళాలు వాయించండి, ఇప్పుడు తాళి కట్టాలి. ఎవరైనా తుమ్మితే మధ్యలో తుమ్మితే అపశకునం. అందుకని తుమ్ములు దగ్గులు వినిపించకుండా జంజన కొడతారు వాడు. ఆ కట్టేవాడికి తేడా ఉంటే జంజన్ అంటే ఆ తాళికేస్తే కింద పడేసాడు. ఇదివరకు ఎప్పుడో ఒక పెళ్లి చూస్తుంటే తన పెళ్లి సరిగ్గా చేసుకుంటున్నాడు, చూడకుండా మొదటి మాటే అనుకుంటే ఒత్తిడి అవుతుంది. ఎంతైనా పెద్దవాళ్ళు అయినారు కనుక, ఒకప్పుడు 13 ఏళ్లకే పిల్లవాడికి పెళ్లి, అమ్మాయి రజస్సులో కాకుండానే పెళ్లి. అమ్మాయి రజస్సులో కాకుండా పెళ్లి, అమ్మాయి రజస్సులు అయితే వీళ్ళందరూ కానుకలు తీసుకుని పోవాలి. మా కోడలు, మా వంశ ఉద్ధారకుడు, వంశోద్ధారం అనుకోవడం సరిగా ఆ పిల్లకు పెద్ద మనిషి అయింది కనుక అంతే.
అన్ని వేడుకలు. వేడుకలకి ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం చేతకాని వాడు ఏం చేస్తాడు? ఇట్లా ఉంటుందంటే మీకు తెలిసిన తమాషాగా ఉంటుంది. ఆ వేడుక అయిందని చెప్పి వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ వస్తారు. వాళ్ళేం కానుకలు పట్టుకొస్తారు, అవి లేకపోయినా సరిపోతుంది కానీ వాళ్ళకి పిండా కూడా పెట్టద్దు. ఆ ఖర్చు ఎవరు భరించాలి? చచ్చినట్టు భరించాలి. అంతేనా? ఎవరో చనిపోయినాడు, చనిపోతారని చెప్పి మరి ఆదరణగా వస్తారు, ఏమొస్తారు, బంధువులందరూ వస్తారు. చచ్చిపోయినాడని ఏడుపులో అది కూడా ఒక విశేషమే. చచ్చిపోయినాడు ఏడవకుండా ఈ వీళ్ళందరికీ ఆదరణ రావాలి, వాళ్ళకి అది తీసుకురావాలి, ఇది తీసుకురావాలి అనే దానిలో ఉంటే అప్పుడు ఆ ఏడుపు కాస్త పక్కకి పోతుంది. మన మఠంలో అనుకుందాం అటువంటిది ఏదైనా జరిగితే రేపు చూడటానికి అందరూ వస్తే ఇప్పుడు ఏం చేయాలి? వంట మనిషి లేదు, ఎత్తుకురావాలి. వాళ్ళు ఏమిటంటారు? గిరాకీ. సమయం చూసి గిరాకీ వాడు. వచ్చి ఏం చేసేది ఏం లేదు. అయినా అయ్యో చచ్చిపోతే రాను కూడా లేదు. లోకంలో ఎట్ట బాగుంటుంటాయంటే ఘంటసాల గారు చనిపోతే చనిపోతే మరి ఆయనకి ప్లేబ్యాక్గా మాట్లాడే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు రావద్దు. అక్కినేని నాగేశ్వరరావు రాలే. ఆ ఘంటసాల గారు చనిపోయినప్పుడు కూడా రాలే. ఏమిటో ఇళ్లలో ఎట్లా ఉంటుందో అక్కడ ఆ సొసైటీలో కూడా అట్లాగే. ఏమన్నా అర్థం ఉంది దీనికి? దీనికి ఏమైనా అది బుద్ధి ఉందా అని అంటాం దీన్ని. బుద్ధి అంటే అవగమనం ఏమైనా ఉందా? ఉనికిని గురించి ఆలోచించేటటువంటిది ఏమైనా ఉందే? ఉనికి అంశం అక్కడ ఉంది అసలు? అన్ని అభిమాన అహంకారాలే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ గోల పడుతున్నారు కనుక మనం బుద్ధి తెచ్చుకొని, అంటే ఉనికిని తెచ్చుకొని, ఉనికికి చెదిరిపోవడం అనేది ఏమి ఉండదు కనుక చెదిరిపోకుండా చెదిరిపోకుండా ఇది ఈశావాస్యం, చెదిరిపోకుండా ఉండడం అనేటువంటి ఈశావాస్యం గనక ఇది నియామకం గనక చక్కగా ఆ నియామకం నిలుపుకొని మనం ఏం చేద్దాం? ఏదైనా తేడా ఉంటే ఇంకా చెప్పుకోవాలంటే తెలుపుకుంటూ ఉంటే వాడితో మనం ఎక్కడ పోటీ పడతాం ఇప్పుడు? ఈ మాటలని మనం వినియోగించాం కనుక ఏం చేయాలి? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా. నువ్వు ఒత్తులు పలకవు. తేన త్యక్తేన భుంజీతా మా గృహ కస్య స్విద్ధనం. ఓం ఈశాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం తత్సత్.